కాంగ్రెస్కి చెందినటువంటి మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఈయన ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు మనం అనేకమైనటువంటి నష్టాల నుంచి బయటపడిపోయాం. తీవ్రమైనటువంటి నష్టాల నుంచి స్వల్పమైనటువంటి నష్టాలతోటి బయటపడ్డామంటే అది విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఒక టీం వర్క్గా చేస్తున్నటువంటి నిర్ణయాలు. మనం ఎంతైనా సరే, ప్రతిపక్షమైనా సరే అధికార పక్షమైనా సరే మంచి చేస్తే పొగడాలి, ప్రశంసించాలి. అలాగే అఖిలపక్ష భేటీలు ఏర్పాటు చేయడం అన్నది కూడా ఇంక ముందు కూడా సాగాలి. ఇంతకు ముందు కూడా నిర్వహిస్తున్నారు. అంటే ప్రతిపక్షం వాళ్ళను కూడా కలుపుకొని బీజేపీ అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తుంది కదా, సంక్షోభం. ఇంతకుముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా నిర్వహించింది. ఇప్పుడేమొచ్చేసి ఈ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి ఉద్రిక్తత పరిస్థితులు, మన దేశం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో కూడా ప్రతిపక్షాలతో కలిపి మీటింగ్ ఏర్పాటు చేయడం. అంటే అటువైపు బీజేపీ వాళ్ళతో, ఎన్డీఏలో ఉన్నటువంటి భాగస్వామితో ఒక మీటింగ్, అలాగే కేవలం బీజేపీ వాళ్ళతో ఒక మీటింగ్, కేంద్ర మంత్రులతో ఒక మీటింగ్, అలాగే అఖిలపక్షం అంటే ప్రతిపక్షం వాళ్ళతో కలిపి ఒక మీటింగ్. ఇలా ఎక్కడికక్కడ అందరినీ సమన్వయం చేసుకుంటూ జరుగుతున్నటువంటి మీటింగ్ల విషయంలో కూడా ఆనంద్ శర్మ గారు మాట్లాడారు. ఇలా సమన్వయం చేసుకుంటే సమస్యలకి పరిష్కారాలు చాలా తొందరగా దొరుకుతాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వంకి ఎంత ముందు జాగ్రత్త ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. ఈరోజు లేకపోతే ప్రపంచ దేశాల్లో చిన్న దేశాలు, తక్కువ జనాభా ఉన్నటువంటి దేశాలే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు గ్యాసు అందుబాటులో ఉంది. చిన్న ఇబ్బందులు పక్కన పెడితే అలాగే పెట్రోల్ డీజిల్ కూడా అందుబాటులో ఉంటుంది. దానివల్ల ద్రవ్యోల్బణం పెరగకుండా అన్నీ అందుబాటులోనే ఉంటాయి అన్న విధంగా ఆనంద్ శర్మ గారు మాట్లాడారు. మరి రాహుల్ గాంధీకి మండదా? ఒకవైపు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈయనకేమొచ్చేసి అప్పుడు వాణిజ్యం విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించడానికి మంత్రిని చేస్తే ఈయనేమొచ్చేసి ఇలా నిజాలు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా, అందులో అస్సాం ప్రధానం, పశ్చిమ బెంగాల్ వదిలేయండి, అది టీఎంసీ బీజేపీ దెబ్బలాడుకుంటాయి. మరి కేరళలో గెలవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే తమిళనాడులో కూడా ఎంతో కొంత ప్రభావం చూపాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే అటువైపు పుదుచ్చేరిలో కూడా ఏదో ఒక విధంగా ఉనికి కాపాడుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇలా నిజాలు చెప్తే ఎవరికి మాత్రం మండదు చెప్పండి? అది మనకైనా మండుతుందిగా. మరి రాహుల్ గాంధీకి మండడంలో తప్పే ఉంది? నిజాలు అందుకే ఎప్పుడు మాట్లాడకూడదు. కాంగ్రెస్లో నిజాలు మాట్లాడితే ఇలాగే ఉంటుంది, ఆయనకి మండుతుంది. అయితే ఇప్పుడు ఆనంద్ శర్మ గారిని వాళ్ళు ఏమి చేయలేరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు, సలహాలు చెప్తుంటారు, మంచిగా ఇలా చెయ్యండి అని చెప్తుంటారు. కానీ ఇప్పుడు ఆయనకి పదవులు అవసరం లేదు, పదవులు ఇచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు.